సాధారణంగా ఇంటి విస్తీర్ణం ఎంత ఉంటుంది? మహా అయితే 200 లేదా 300 గజాలుండొచ్చు. అపార్ట్మెంట్ అయితే ఇంకాస్త పెద్దగా ఉంటుంది. కానీ కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న ఇంటిని చూస్తే కంగు తినాల్సిందే. అలాంటి నిర్మాణాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తున్నారా? ఆ విశేషాలు ఈ కథనంలో చూడండి. కార్ల్ మార్క్స్ హాఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస సముదాయం. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉన్న ఈ పొడవాటి భవనాన్ని 1927, 1930ల మధ్యకాలంలో కట్టారు. అప్పట్లో వియన్నా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ వియన్నా ఆధీనంలో ఉండేది. ప్రజల నుంచి ప్రత్యేకమైన పన్ను వసూలు చేసి మరీ నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులకు నివాసాలు కల్పించేందుకు కార్ల్ మార్క్స్ హాఫ్ ను కట్టారు. అదే ప్రపంచంలోనే అతి పొడవైన నివాస సముదాయంగా చరిత్రలో నిలిచిపోయింది. లోపల అపార్ట్మెంట్లు వేటికవే విడిగా ఉన్నా అన్నీ ఈ భవంతిలోనే ఉండటం విశేషం. కార్ల్ మార్క్స్ హాఫ్ భవనం ఏకంగా 100 మీటర్ల పొడవుంటుంది. అంటే కిలోమీటర్ పైనే మరి. మొత్తం భవనాన్నంతా ఒకే ఫోటోలో చూడలేం. ఇందులో దాదాపు 1300కు పైగా అపార్ట్మెంట్లున్నాయి. 5000 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ భవనంలోని ఆఫీసులు, లాండ్రీ, ఆస్పత్రులు, షాపింగ్ దుకాణాలు, చిన్నపిల్లలకు నర్సరీ లాంటివి ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు షూటింగ్లకు కార్ల్ మార్క్స్ హాఫ్ భవనం ప్రసిద్ధి. 1990లో ఒకసారి ఈ భవనానికి మరమ్మతులు చేసి ఆధునీకరించారు.